నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల్ మార్కెట్ యార్డ్లోని భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. చట్టం గురించి అవగాహన కల్పించాలి. ముందు చట్టం ఏముండేది, ఈ చట్టం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది, అది అందరికీ తెలపాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మనము ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగినది. ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో ఆల్రెడీ మన అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు మాట్లాడినారు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ తర్వాత 1979 యాక్ట్ ఉండొచ్చు, 89 రూల్స్ ఉండొచ్చు, 2020 ధరణి యాక్ట్ ఉండొచ్చు, ఇప్పుడు 2025 భూభారత్ యాక్ట్ ఉండొచ్చు. హిస్టరీ మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తృతంగా చెప్పినారు. ఇప్పుడు నేను మీకు చాలా రకరకాల ఇప్పుడు డౌట్స్ ఏమి అడిగినారు, అదన్నీ దానికి అవగాహన కల్పించుకోవాలంటే దానికి సొల్యూషన్ ఏదంటే యాక్ట్ చదవాలి. ఈ యాక్ట్లో ఏముంది అంటే టోటల్ మనకి 23 సెక్షన్స్ ఉన్న యాక్ట్లో. ఈ సెక్షన్స్ క్లారిఫికేషన్ కోసం 18 రూల్స్ ఉన్నాయి. సో యాక్ట్లో 23 సెక్షన్స్, 18 రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు రకరకాల క్వశ్చన్స్ అడిగిన దానికి ముందు ఉన్న చట్టానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటి అంటే, ముందు ఉన్న ధరణి యాక్ట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే డెఫినేషన్ ల్యాండ్ అని చెప్పినారు. ఈ యాక్ట్లో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు దానికి కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగినది. తర్వాత ముందున్న యాక్ట్కి ఇప్పుడు ఉన్న మెయిన్ తేడా ఏంటంటే, ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్కి కూడా ఎట్లా ఆధార్ ఉంది అట్లా భూధారాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా మనకి ఒక మనిషికి ఆధారాన్ని ఉంటుంది, అట్లా ప్రతి ఒక్క ల్యాండ్కి భూధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ భూధార అంటే పర్మనెంట్ భూధారాన్ని ఉంది, టెంపరీ భూధారాన్ని. పర్మనెంట్ భూధార అంటే ఇప్పుడు సుభాన్ గారు కూడా చెప్పినారు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 1 ఎకరా ల్యాండ్ ఉంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అదే స్టేజ్ బై స్టేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం అన్ని ల్యాండ్స్కి జియో రెఫరెన్సింగ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఏ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తెచ్చినప్పుడు ఈరోజు అవసరానికే కాకుండా ముందు వస్తున్న అవసరము, తర్వాత టెక్నాలజీ కూడా వాడుకొని రైతులకి మంచిది చేయాలని అనుకుంటుంది. అట్లాగే భూభారతి చట్టాలు కూడా 2 ప్రొవిజన్ పెట్టినారు, ఒకటి టెంపరీ భూధార్, ఒకటి పర్మనెంట్ భూధార్ అండ్ భూధార్ కార్డ్ అనేది. సో ఏ ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా కూడా ఒక టెంపరీ భూధార్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్కల్చర్ ల్యాండ్ కవర్ అవుతుంది. ఇవన్నీ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి. తర్వాత ముందుకు ఇప్పుడుకున్న మెయిన్ డిఫరెన్స్ ఏదంటే, ముందు రికార్డు మార్పు చేయాలన్న ఓన్లీ ఒక 4 క్రైటీరియానే ఉండేది. రిజిస్ట్రేషన్, సేల్, సక్సెషన్, ఎక్స్చేంజ్, పార్టీషన్, ఇట్లా ఒక 4 మాత్రమే ఇచ్చారు ముందున్న యాక్ట్లో. కానీ ఈ యాక్ట్లో మనకి సాదా పైన ఈరోజు లోపల మనకి యాక్ట్లో చెప్పినారు, దాని 3 లోపల అప్లై చేసుకొని ఉంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏముంది, అమౌంట్ కట్టితే మనకి సాదా కాదని కూడా రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 6లో ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి సాదా బైనా ఉన్న, తర్వాత ప్రొటెక్టెడ్ అనే 13B ఉన్న, తర్వాత ఓఆర్సీ ఉన్న, కోర్ట్ ఆర్డర్ ఉన్న, లోక్ అదాలత్ ఆర్డర్ ఉన్న మ్యూటేషన్ డెఫినేషన్ కింద పెట్టినారు. సో ఈ సెక్షన్ 2 చూస్తే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి, లీగల్ ప్రొవిజన్ ఏముంది, ఇట్లాంటి లీగల్ ప్రొవిజన్ తెలియదు అంటే దానికి కూడా ఒక ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇట్లాంటి ఉమెన్ ఉండొచ్చు, SC/STలు ఉండొచ్చు, డిసేబుల్డ్ పర్సన్స్ ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్లో ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి, ఫ్రీ వాళ్ళకి కన్సల్టేషన్ సర్వీసెస్ ఇవ్వాలి అని కూడా చట్టంలో పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఇవ్వడం కూడా మనకి ఎప్పుడు మనకి నోటిఫై చేస్తారో దాంట్లో మనకి సెక్షన్ 18 ప్రకారంగా అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు సెక్షన్ బై సెక్షన్ చెప్తున్నానంటే, ఒక యాక్ట్ ఏముంది, యాక్ట్కి సంబంధించిన రూల్స్ ఏముంది అనేది మీకు అందరికీ అవగాహన కల్పించాలనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే నమస్కారం తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భూమి మీద మనకు ఉండేటటువంటి హక్కులు
ఏ విధంగా సంక్రమించినో మన పూర్వం నుంచి మనకు ఏ విధంగా సంక్రమించినాయన్న విషయం మనకు తెలుసు. మరి భూమి అంటే నిజంగా మనం దున్నుకొని మరి దాంట్లో పంట పండించడమే కాదు, ఆ భూమి నాది అని చెప్పడానికి ఒక కాగితం అనేది అవసరం. మరి ఈ కాగితం చట్టపరంగా సృష్టించడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలను తెచ్చింది. మరి ఎప్పుడు మనం పూర్వం చరిత్ర చూస్తే ఎక్కువగా భూమి యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది అక్బర్ కాలం నాటి షేర్షా అనేటటువంటి ఒక మంత్రి శాఖలో. ఆ మంత్రి శాఖ విధంగా ఈ భూములను సర్వే చేయడం, ఎవరెవరు ఏ భూమిని దున్నుతున్నారు, ఎంత భూమిని దున్నుతున్నారు, మరి దానికి ఒక సర్వే నెంబర్ని ఇచ్చి దానికి సంబంధించి ఫలానాయన అలాంటి భూమికి యజమాని అని చెప్పి ఆ రోజు నుంచి లెక్కలు రాస్తూ మరి దినదినంగా మరి అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి చట్టాలను మార్చుకుంటూ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాల్లో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట అంటే రైతులకు భూమి మీద హక్కు అనేది ఎప్పుడు తెలిసింది సామాన్య ప్రజలకు అంటే 1971లో అప్పుడు ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం తర్వాత 78, 79లో 6వ చట్టంలో మరి పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఉంది. మరి అప్పటి నుంచి కూడా నేను భూమిని అనుభవిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా భూమి మరి ఏదో వివాదంలో ఎదుటి వ్యక్తి పేరుకుపోయింది, దాన్ని సరిచేయమని చెప్పినటువంటి సందర్భాలు. ఒక జమాబందీని నిర్వహించి ఆ జమాబందీ ద్వారా లెక్కలను తీసుకొచ్చి అప్పటి నుంచి పానీకి ఆ కొత్త వ్యక్తి పేరు మనం రాసుకుంటూ వచ్చేది. మరి ఇది కూడా కొంత కష్టంగా ఉందని చెప్పి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావించి మరి 1989లో ఈ చట్టాన్నంతా సవరించి మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మరి కొత్త యాక్ట్ను తీసుకొని రావడం జరిగింది. ఆ యాక్ట్ ఇచ్చిన తర్వాత 45 రోజుల్లోపు మనకు రిజిస్టర్ అమలు అయ్యేది. మరి ఆ విధంగా మరి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ చేసుకుని అమలు కోసం మనం పట్వారికి కానీ అక్కడ వచ్చినటువంటి భూమి, వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి భూమి, తన పైసలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి భూమి, ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఎంబడే తనకు యాజమాన్య హక్కు రాకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నటువంటి విషయాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గమనించడం జరిగింది. గమనించినటువంటి ఈ ప్రభుత్వం మరి కొత్త చట్టం ఒకటి కంపల్సరీగా అవసరం, ప్రజలకు అవసరమైనది, ప్రజలకు అనువుగా ఉన్నది, ప్రజలకు సరళంగా ఉన్నది, ప్రజలకు ఇమ్మీడియట్గా సమస్య పరిష్కారం చూపించేటటువంటి ఒక చట్టాన్ని తేవాలనేటటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన మేరకు మరి ప్రభుత్వంలో ఈ ఆలోచన మేరకు చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ భూభారతి చట్టంలో ప్రధానంగా ఉండేటటువంటిది అంటే గతంలో లేనిది ఇప్పుడు ఏముంది కొత్తగా అనేది మనం గమనించాలి. గతంలో ఏముండేది ఏంటంటే ఏదైనా రిజిస్ట్రేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటిలాగానే ఉంటుంది. మీకు అంటే మీకు ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ తీసుకుపోయి మీ సేవలో మీరు మీ వ్యక్తి తెలిసి ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మీ సేవకు పోయి మీరు రిజిస్టర్ కోసం స్లాట్ బుక్ చేస్తే అక్కడ డాక్యుమెంట్ను రాసుకొని మరి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తహసీల్ ఆఫీస్కి పోయి తహసీల్ ఆఫీస్లో మీరు ఆ స్లాట్ బుక్ చేసిన రోజు మీరు ఎవరి దగ్గర కొన్నారో మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, అమ్మకం చేసినటువంటి వ్యక్తి. అందుకోసం ఇప్పుడున్నటువంటి చట్టంలో ఏం చేస్తున్నారంటే విరాసత్ కోసం దరఖాస్తు ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి విరాసత్కు నోటీసులు ఇచ్చి 7 రోజుల లోపల వాటినన్నింటినీ కూడా అభ్యంతరాలు ఏమున్నాయి, ఊర్లో మరి నిజంగా వారసులు వీళ్ళే ఉన్నారా, ఇంకేమైనా మిగులు ఉన్నారా, లేకుంటే ఎవరికైనా దాస్తున్నారా అన్న విషయాన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీ చేసినటువంటి పనిని పూర్తి చేసుకొని ఒక ఆర్డర్ పాస్ చేసి 30 రోజుల లోపల ఈ కొటేషన్ను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని ధాన్యం కల్లాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు టార్ బాల్పట్టాలు ఇవ్వలేదని, సాయంత్రానికి వాతావరణంలో మార్పు వచ్చి వర్షం కురుస్తుందని, ధాన్యం తడిసి ఆగమవుతున్నాయని, కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎటువంటి తారం తీయకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నా పేరు తేజావత్ బాలాజీ నాయక్ అండి. నేను భారతీయ జనతా పార్టీ డిస్టిక్ కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ని. ఈరోజు తల్లాడ మండలంలో 6 గ్రామాల వరకు తిరిగినాము. అన్ని ఒడ్లు తడిచిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కనుక గవర్నమెంట్కి ఉంటే ఎమ్మటే టార్పాలిన్ ఇచ్చి వారి ఒడ్లని మిల్లర్లకి ఇచ్చి ఆ మిల్లర్లు కూడా
కొన్న వాటికి కూడా ఉన్న 1.5-2 కిలోలకి ఇప్పుడు 5-6 కిలోల దాకా డిమాండ్ చేస్తూ ఉన్నారంట. తొందరగా దీన్ని స్పందించి ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఇట్లనే ఇప్పుడు మన మండల నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆపతి వెంకటరామారావు గారు దీన్ని ఎక్స్ప్రెషన్ చేస్తారు. ఆపతి వెంకటరామారావు, భారతీయ జనతా పార్టీ నాయకుడిని. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తల్లాడ మండలంలో వరి పంట చేసినటువంటి వరి రైతాంగం అతలాకుతలమైపోతున్నారు. ఒక పక్క ఎండకి పగులు, సాయంత్రం పూట వచ్చే వరకు ఈదురు గాలితో విపరీతమైనటువంటి వర్షాల వల్ల కల్లాలలో ఎండబెట్టుకొని తమ వద్ద ఉన్నటువంటి పట్టాలు కప్పుకునే లోపే అవి తడిసిపోయి గాలికి కూడా ఆగని పరిస్థితిలో రైతుని ప్రకృతి విలయతాండం చేస్తుంది. ఈ ఎండబోసినటువంటి వడ్లని ప్రభుత్వం బేషరతుగా తక్షణమే కొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మ్యాచరైజ్ చేసినటువంటి వడ్లు కూడా కొనకుండా మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క కల్లంలో 1000 బస్తాలు ఇక్కడ మాకు ప్రత్యక్షం అవుతున్నాయి. మరి ఒక పక్కనేమో అనావృష్టితోని రైతులు సతమతమవుతున్నారు. మ్యాచరైజ్డ్ వచ్చినటువంటి వడ్లను కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మిల్లర్లతో మాట్లాడి రైతుకు తరుగు లేకుండా కొర్రీలు పెట్టకుండా కొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతుల తరపున వారి ఒడ్లు కొనేంత వరకు కూడా పోరాటం చేస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. జనతా పార్టీ కల్లాలలో ఎండబోసినటువంటి వడ్లకి రైతులకి ప్రభుత్వం కనీసం కప్పుకోవటానికి కూడా టార్పాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారేమో మేము రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడతాము, టార్పాలు ఇస్తాము, అవి ఇస్తాము, తక్షణమే మేము కొనుగోలు చేస్తాము అని అన్నారు. కనీసం ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా టార్పాలు లేక ఈ మండలంలో కొన్ని 1000 బస్తాలు ఒడ్లు తడిసిపోయి రైతాంగం మళ్ళీ వాటిని ఎండబెట్టుకునేటటువంటి దీన స్థితిలో ఉన్నారు. కాబట్టి రైతుకి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుని టార్పాలు ఇచ్చి తక్షణమే ఆదుకోవాలి. వారు అన్నట్లుగా అన్ని రకాల వడ్లకి బోనస్ ఇయ్యాల్సిందే. రైతుని ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మండల బీజేపీ నాయకుల్ని ఈరోజు రైతుల పట్ల సమస్యలను చూద్దామని వచ్చాము. పేరుకే 3 మంత్రులు తప్ప రైతుల పట్ల ఎటువంటి అవగాహన ఉందో లేదో కానీ మాకైతే అర్థం కావట్లేదు. ఈ యొక్క గాలిదుమ్ములకి మేము తలాడ మండలంలో 6 గ్రామాలు 7 గ్రామాలు మేము ఈరోజు చూసొచ్చాము. ప్రతి దగ్గర కూడా ఇదే సమస్య ఉంది. వాళ్ళకి ఎటువంటి తార్పాలిన బస్తాలు కానీ తార్పాలిన కవర్లు కానీ ఎటు కూడా ఇచ్చే సమస్య లేదు. ఈరోజు కేవలం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ రైతుల పట్ల ఆమెకు ఎటువంటి ఇది ఉందనేది మనం అందరం ఈరోజు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. వారి మీద నిజంగా రైతు పక్షపాత అయితే మాత్రానికి ఈరోజు వాళ్ళకి అన్ని కారణాలు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వారు ఈరోజు ఇలా ఉంటున్నారు. కాబట్టి వారి ప్రతి సమస్యను తీర్చి వాళ్ళ వడ్లను మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసి తారాలు గిరాలు ఏం లేకుండా 2 కేజీలు కేజీ కాకుండా వారి వడ్లను వెంటనే తరలించి వాళ్ళకి సంబంధించిన న్యాయాన్ని చేకూర్చాలని మేము ఇదే విధంగా కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుండి ఇస్రోకి ఎంపికైన 9వ తరగతి విద్యార్థిని కొలకాని అశ్వినిని స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అశ్వినిని శాలువాతో సన్మానించి ప్రోత్సాహక బహుమతి అందించి అభినందించారు. సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు కంచెల గంగాచారి మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో 2019 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నప్పటికీ మన జిల్లా నుండి ఇంతవరకు ఎవరూ ఎంపిక కాకుండా ఈ సంవత్సరం మన జిల్లాలో కొడిమ్యాల మోడల్ స్కూల్ నుండి అశ్విని ఎంపిక కావడం అనేది మన జిల్లాకి గర్వకారణమని తెలిపారు. అప్లికేషన్లు వస్తే తెలంగాణకి వెళ్ళి కొన్ని 100 అప్లికేషన్లు పోతే ఆ 2 వారాలు శిక్షణ ఇస్తారంట హైదరాబాద్లో. చాలా గొప్పదనం అది. యువ శాస్త్రవేత్తలు తయారు కావాలనే ఉద్దేశంతో ఈమెతో పాటు మీరు అందరూ కూడా ఇంకా ముందు ప్రధాన ముందు మీరు కూడా శాస్త్రవేత్తలు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతున్నాను. మా మోడల్ స్కూల్ నుంచి అశ్విని కొలకాని అశ్విని తను ఇస్రో యువిగా 2025 ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావడం జరిగింది. 350 మెంబర్స్లో తను ఒకటి. సో మేలో జరగబోయే ట్రైనింగ్ 2 వీక్స్ ట్రైనింగ్కి తను సెలెక్ట్ అయిందనమాట.
సో ఈ యొక్క సందర్భంలో మేము చాలా గర్విస్తున్నాం మా అమ్మాయి అచీవ్మెంట్ వల్ల. తర్వాత వివేకానంద సమితి కొడిమ్యాల వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వాళ్ళు వచ్చి అమ్మాయిని సన్మానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి చేసిన అచీవ్మెంట్ వల్ల ఇది అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్ అంటే ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే ధరణికి సంబంధించిన అన్సాల్వ్డ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎటువంటి ఇష్యూస్ అయినా సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ జెన్యూన్గా ఎఫోర్ట్ చేసేటట్టు ఈ స్పీడ్ ఆఫ్ ఈ వర్క్లో మీకు తెలుస్తుంది. హార్డ్లీ 3 నెలల్లో మనం రూల్స్ కూడా తయారు చేసామన్నమాట. సో ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి మీకు చెప్పడం జరుగుతుంది. చాలా డీటెయిల్గా ఉన్నాయి, బట్ నేను మేజర్గా మీకు అవసరమయ్యే చెప్తాను అనమాట. సో ప్రైమరీగా ఏమిటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే మీ సేవకి వెళ్తాము, మీ సేవలో అప్లై చేసుకుంటాము, స్లాట్ బుక్ చేసుకుంటూ వస్తాము. అందులో ఒక 2-3 కొన్ని చిన్న చిన్న సమస్యలు నోటీస్ చేయడం జరిగింది. ఏమంటే ఇప్పుడు కొంతమంది ప్రస్తుతం ధరణిలో ఏమైందంటే ఒక స్టాండర్డ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, దాంట్లోనే నచ్చినా నచ్చకపోయినా అదే వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ భూభారతిలో మనకి ఏం ఆప్షన్ ఇచ్చారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు వేరే విధంగా మీరు రాసుకుందాం అనుకున్నారు రిజిస్ట్రేషన్ అంటే అది కూడా సౌకర్యం కల్పించారనమాట. ఇంకొకటి పాత వచ్చింది అనేది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎక్కడా ఉండదు. మీరు ఎవరైనా ధరణి ట్రాన్సాక్షన్ చూస్తే నాకు భూమి ఎట్లా వచ్చింది, నాకు ఎవరి దగ్గర నుంచి కొన్నాను లేకపోతే మా నాన్న నుంచి విరాస వచ్చేది పెట్టినా అది ఎక్కడా ఉండదు అనమాట. డైరెక్ట్గా నేను ఆర్డీఓ గారికి పంపిస్తున్నాను, ఆర్డీఓ ఆయన మేము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తాం, కొనుక్కుంటాం, ఆయన పాస్బుక్ వచ్చింది. బట్ నాకు నిజంగా భూమి ఉందో లేదో అనేది పాత ధరణిలో తెలియదు అనమాట. ఇప్పుడు ఈ భూభారతిలో మనకు ఆప్షన్ ఏమొచ్చిందంటే, మీరు అమ్ముతున్నారంటే ఆ డాక్యుమెంట్లో క్లియర్గా నాకు ఎట్లా భూమి వచ్చింది, నేను కొన్నానా లేకపోతే విరాసత్ వచ్చిందా లేకపోతే మా తల్లిదండ్రుల నుంచి వచ్చిందా లేకపోతే కోర్టు ద్వారా వచ్చిందా అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది ఒక మేజర్ ప్రతిరోజు 1-2 మండలాలు కవర్ చేస్తాం. 24-27 తారీఖు కన్నా ఆల్మోస్ట్ అన్ని మండలాలు కవర్ చేస్తాం. పబ్లిక్ కూడా ఎక్కువ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవాలి. యాక్ట్లో ఉన్న ప్లేసెస్ అర్థం చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం అంతర్గాం టీటీఎస్ గ్రామ కార్యదర్శి అంకం రవి కుల వివక్ష కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేయని తప్పుకు డ్యూటీలో ఉన్న ఎస్సీ దక్కాలి కులానికి చెందిన బాణాల రాజేష్కు నోటీసు ఇవ్వడం మూలంగానే మనస్తాపానికి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్బపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ ఇంటిబిల్లి రవీంద్ర కుమార్ ఆరోపించారు. మందు తాగిందని తెలియగానే మాకు రవీందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు రవీందర్ గారు చెప్పగానే మేము ఇది రావడం జరిగింది. వచ్చి మరి రాజేష్ను కూడా వివరాలు తెలుసుకుంటే, మరి ఈ ఏదైతే కార్యదర్శి ఇక్కడ రవీందర్ ఉన్నాడో దాదాపు 10 నెలల నుంచి ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది. ఈయన వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ మీద పని భారాన్ని పెంచుతుంది అనేది మా దృష్టికి వచ్చింది, మా పరిశీలనలో వచ్చింది. పోతే ఇలా తండ్రి నుంచి దాదాపు 50 రూపాయల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తాను 30-40 సంవత్సరాల నుంచి. మరి మా తండ్రి పని నేనెందుకు ఓడగొట్టుకోవాలని, ఈయన కూడా ఇప్పుడు దాదాపు 9,500 దాకా ఉన్నది కాబట్టి ఈయన కూడా పనిచేస్తుండు. ఆయన పంపు డ్రైవర్గా మరియు ట్రాక్టర్కు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ట్రాక్టర్ పనుల మీద ఇది ఈ చెత్త దాని విషయంలో కూడా ఈయన పనిచేస్తున్నప్పటికి కూడా, కానీ ఈయన వచ్చిన కాడి నుంచి నన్ను ఓరవడం లేదు. అసలు నిర్లక్ష్యం ఎవరు చేస్తున్నారంటే ఈ కార్యదర్శే సరి అయినటువంటి పని చేయడం లేదు. ఇక్కడ
గ్రామస్తుల రిపోర్ట్స్ మేము వాళ్ళు చెప్తే మేము విన్నాం ఏంటంటే ఈ నచ్చిన కాడ నుంచి ఒక 2 బోరింగులు కూడా ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించలేని పరిస్థితిలో కార్యదర్శి ఉన్నాడు. పోతే వీధి లైట్లు కూడా సరిగ్గా లేకుంటే చెప్తే కూడా అది పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఈయన చేసిన తప్పిందాలకు కింది సిబ్బంది పైన నెట్టివేయడం జరుగుతుంది. పై అధికారులకు వీళ్ళనే బదనాం చేస్తాడు. ఆయన తప్పు చేస్తూ ఆ తప్పుని వీళ్ళ మీద నెట్టేసి వీళ్ళని బదనాం చేస్తున్నారు. కాబట్టి మరి రాజేష్ అనే బాణాల రాజేష్ అనే వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి పని ఒత్తిడికి మరి ఆయన చేస్తున్నటువంటి కుట్రలకు కుతంత్రాలకు తట్టుకోలేక మనస్తాపానికి గురై 7 తారీఖు నాడు మందు తాగడం జరిగింది. ఇక నేను వేస్తూ నేను ఇంత పని చేస్తే కూడా నన్ను కార్యదర్శి గారు నన్ను ఇట్లా వేదనలకు గురి చేస్తుండనే మనస్తాపానికి గురి అయి తాగిండు. అది కారకులు. దీనికి పూర్తి బాధ్యత రవి కార్యదర్శి గారే దీనికి బాధ్యత వహించాలి. పోతే ఏమైనా ఎప్పుడైతే మందు తాగి మరి ఇక్కడ స్థానికులు తీసుకొని పోయి హాస్పిటల్ వేసాము, కానీ ఆయనకు మానవత్వం కూడా లేదు. మానవత్వం ఉండి ఆయన హాస్పిటల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈయన ఒక కుటుంబ సభ్యుడు. గ్రామ పంచాయతీలో బాణాల రాజేశ్వరి కూడా ఒక కుటుంబ సభ్యుని లెక్క, ఒక తండ్రి లెక్క చూసుకోవాల్సినటువంటి బాధ్యత అది ఉండే. కానీ దాన్ని కూడా విస్మరించి ఈయననే తప్పుడులో ఇరికియాలనే ఆలోచన పై అధికారులకు తెలియపరుస్తాడు. ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత కార్యదర్శి వహించాలి. అయినా కూడా ఈయన ఒక ఎస్సీ సామాజిక వర్గం, అంటే ఎస్సీలో ఒక డక్కలి కళానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇలాంటి ఆయనకు పడది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఆయనే వహించాలి. ఆయన మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ బుక్ చేయాలి. పోతే పదవి నుంచి సస్పెండ్ చేయాలి. ఒక మంచి మిలిటరీ అంటే అది ఒక స్వచ్ఛమైనటువంటి న్యాయమైనటువంటి వృత్తులకి వెళ్ళి కూడా వచ్చి ఈయనకి ఇట్లా చేస్తుండంటే అందరూ ఇట్లా చేస్తుండో మాకు తెలియదు. ఈయన మీద వెంటనే ACP గారు మరి ఎంక్వైరీ చేయించి బాధ్యత తీసుకొని ఆయన మీద కేసు బుక్ చేయాలని మేము కోరుతున్నాం. పోతే దీనికి రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యే కావచ్చు, వేరే వేరైనా కావచ్చు, అంటే వాళ్ళు కూడా ఈ రాజేష్కు సహాయ సహకారాలు అందించి మరి నాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో మరి ఆందోళన కార్యక్రమం కూడా చేయవలసి వస్తుంది. మేము కూడా పై అధికారులకు ఇంతకుముందే మా SC/ST అట్రాసిటీ కమిటీ మెంబర్ అయినటువంటి మా సంఘ సభ్యుడు మధు గారు చెప్పింది ఏదంటే దీనికి మీద జాతీయ కమిషన్ దగ్గరికి తీసుకుపోతాం, జాతీయ కమిషన్ డైరెక్టర్ దగ్గరికి తీసుకుపోతాం, SC/ST అట్రాసిటీ కమిటీ చైర్మన్ గారి దగ్గరికి కూడా తీసుకుపోతాం. ఆయనకు న్యాయం జరిగేదాకా మా సంఘం ఆయన వెన్నంటుంటుందని మేము తెలియపరుస్తున్నాం. వెంటనే ఆయన మీద తక్షణమే చర్య తీసుకొని మరి ఆయన కేసు బుక్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. కాలనీ మొత్తంలో పంప్ ఆపరేటర్గా పనిచేసిండు. తర్వాత 10 ఏళ్ళ నుంచి రాజేష్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలలు అవుతుంది ఆయనకు మ్యారేజ్ అయ్యి కూడా. ఇవన్నీ చూడకుండా కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు ఏ పని కూడా చేయడం లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ కూడా మిషన్ భగీరథ నల్లలు కూడా అస్తలేవని చెప్పి స్వయంగా మేము అంబేద్కర్ సంఘం నుంచి కూడా వారికి కంప్లైంట్ చేయడం అయింది. ఆ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఏదైతే గ్రామంలో సంబంధించినటువంటి ఇంకా 4-5 సిబ్బంది ఉన్నా కూడా పని కట్టుకొని రాజేష్కే ఈ యొక్క పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఆయన ఏదైతే ఇక్కడ సీతారాముల కళ్యాణం 6వ తారీఖు ఇక్కడ అంతర్గామ మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం దగ్గర మేము మా కమిటీ కూడా ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఇక్కడ మల్లేషు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా అక్కడ ఉండి చూసినాం. ఆయన ఒక 3 నుంచి 4 రోజులు అక్కడ ఆలయం దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఏదైతే 7వ తారీఖు గ్రామ పంచాయతీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన రిజిస్టర్ను తీసుకొని ఆయన అటెండెన్స్ వేసుకుందామని పోతే ఆ రిజిస్టర్ను బీరోలో దాచిపెట్టిండు పంచాయతీ సెక్రటరీ. దాచిపెట్టిన సందర్భంగా ఎందుకు సార్ ఇట్లా చేసినామని చెప్తే ఉల్టా నోటీస్ ఇచ్చిండు. ఆ నోటీసుని తీసుకొని ఈయన మనోవేదనకు చెంది నేను రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో నా తల్లిదండ్రులకి ఏం చెప్పాలి, నా భార్యకి ఏం చెప్పాలని చెప్పి ఈయన మనోవేదన చెంది ఏదైతే తలకు వేసుకున్నటువంటి రంగు ఉన్నదో అది మందు రూపంలో దాన్ని తాగిండు. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతర్గామ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులంతా గోదావరిఖాన్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిండ్రు. అక్కడ ట్రీట్మెంట్లో కూడా కొంత పల్స్ రేట్ అనేది తక్కువ ఉంటే మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వరంగల్ తీసుకుపోయి అక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ సంబంధించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఈ 2 days అయితే ఆయన డిశ్చార్జ్ చేసిండ్రు. ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బాణాల స్వామి గారు ఇంకా మిగిలినటువంటి వీళ్ళంతా రాములు కూడా వీళ్ళంతా నాకు ఒక 2 రోజుల ముందు తెలియజేసారు. వెంటనే మేము జాతీయ నాయకులైనటువంటి మామిడిపల్లి పాపయ్య గారికి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బోర్డు మెంబర్ అయినటువంటి మధు గారికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజు పూర్తి నివేదికని ఇక్కడ కనుక్కొని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గ్రామాలలో సర్పంచులు లేరు కాబట్టి ఇప్పుడు అన్ని గ్రామాలకు ఏదైతే మండలం మొత్తంలో మనకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా దీని విషయంలో పట్టింపు లేదు ఆయనకు మేము ఇక్కడ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీకి ఏదైతే రైట్స్ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా నెలలో నిర్వహించాలని చెప్తే ఆయన వచ్చిన కానించి ఆ కార్యక్రమాలను కూడా చేయడం లేదు. దానిపై కూడా నివేదికలు ఇచ్చినాం. వీటన్నిటి మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి, ఏసీపీ గారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కుటుంబానికి, ఈ దళిత కుటుంబం అయినటువంటి ఉపకులం అయినటువంటి డక్కల్ కుటుంబానికి చెందినటువంటి రాజేష్ గారికి తక్షణమే ఉద్యోగం ఇవ్వాలి. తక్షణమే ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దక్కల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ను ఈ గ్రామ కార్యదర్శి ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన కుట్రపూరితంగా కుల వివక్షతోటి వ్యవహరిస్తూ మరి అంకము రవి అనేటువంటి కార్యదర్శి తాను విధుల్లో చేరినప్పటి నుండి బాణాల రాజేష్ను విపరీతంగా పని ఒత్తిడి చేయిస్తూ తన సొంత పనులకు కూడా వాడుకుంటూ పని చేయకపోతే పై అధికారులకు రాజేష్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ ఆయన 7వ తేదీన నువ్వు విధులకు హాజరవుతావు అని చెప్పని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా పని చేసుకుంటూ తన వృత్తి కానప్పటికి కూడా గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా కూడా ఈయన అనేక పనులు స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాజేష్. ఒక సామాజిక వర్గం కింది స్థాయి నుండి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాజేష్ను కుట్రపూరితంగా కుల వివక్షతోటి ఏదైతే గ్రామ కార్యదర్శి అంకంరావి ఉన్నాడో, అంకంరావి వచ్చిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పంప్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి రాజేష్ను మరి ఎలాంటి రిమార్క్ గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేదు. ఈయన వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెంచి ఈయనను ఏ విధంగానైనా పనిలోకి తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో అనేక సార్లు పై అధికారులకు కూడా ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలా మంది కార్యదర్శి మీద. మరి తను కూడా ఒకవైపు పంపు నల్లా లిప్పుకుంటూనే మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పని చేసేటప్పటికీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో, గుడి చైర్మన్ గారు ఉన్నారో, సార్ ఇక్కడికి ఎవరు కూడా పని వాళ్ళు వస్తలేరు, నేను పలానా రాజేష్ను వాడు తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పి తనతో పని చేయించుకోమని చెప్పిండు. నాకు చెప్పలేదనే ఉద్దేశంతో లేకపోతే రెగ్యులర్గా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకే ఒక్క కుట్ర పెట్టుకొని కేవలం రాజేష్కు అకస్మాత్తుగా నోటీస్ ఇచ్చి, డ్యూటీలో ఉన్నోనికి నోటీస్ ఇచ్చి తీసేస్తామని చెప్పంగానే గత 30 సంవత్సరాలుగా తండ్రి దాదాపు 20-25 సంవత్సరాలు పనిచేసిండు, కొడుకు కూడా 10 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తున్నాడు. మరి ఈ క్రమంలో నా ఉద్యోగం పోతుందన్నటువంటి బాధతోటి అది ఆత్మహత్య చేసుకోవడం కోసం ప్రయత్నించడం జరిగింది. మందు తాగి ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఇమీడియట్లీ చావు బతుక ముద్దినటువంటి రాజేష్ గారిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మరి ఈ ప్రమాదానికి ఈయనకి ఏదైనా అయినా భవిష్యత్తులో జరిగిన దానికి ప్రధాన కారకుడు అంకము రవి కార్యదర్శి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కోరుతూ ఆయన మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ మెంబర్ గారికి, సిపి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ రవి మీద ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన నేను వృత్తిపరంగా జర్నలిస్ట్గా పనిచేస్తూనే నేను గవర్నమెంట్ పరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నా. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో నామినేటెడ్ పోస్ట్గా పనిచేస్తున్నా. దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా, సిపి గారు, 3 ఎమ్మెల్యేలు, నాతో పాటు 3 సభ్యులు ఉంటారు. నేను ఈ నివేదిక తయారు చేయడం కోసము, ఈయనకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి అక్రమంగా తన పనులు చేస్తలేడు అన్నటువంటి వ్యక్తిగత పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే ఈయనకు నోటీస్ ఇచ్చేసి ఈయనను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంకంరావు గారిని వెంటనే ఈ గ్రామం నుండి సస్పెండ్ చేయవలసిందిగా కోరుతూ ఈయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు చేయడం కోసము, అదేవిధంగా ఈయన సమస్యను కూడా ఏదైతే రాజేష్ ఉన్నాడో రాజేష్ సమస్యను స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి దృష్టికి, అదేవిధంగా తహసీల్దార్ గారి దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి, సిపి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం చేత కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో జైబాబు జై భీం జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. వర్గంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయల మహిళా సోదరిమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగే హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4000 రూపాయలు 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని ఇలా ఆనాడు అభయవస్తం పేరిట అట్లే తిరిగారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో బైఠాయించి బీజేపీ డౌన్ మోడీకి హటావో దేశ్కి బచావో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని నినాదించారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి మా మహిళా సోదరిమణులు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అందరి నాయకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసు లోపల
రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని A1 A2గా పెట్టి చేర్చడం, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారికి ఈ దేశం లోపల ప్రతి పౌరుడు వారి వెన్నంట ఉంటాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం అది. నెహ్రూ తాత కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు, బీజేపీ నాయకులు ఒక్కడింట్లో ఒక్కడన్నా చచ్చిపోయిన దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించుకుంటా అంటాడు. నీ సంపాదన ఏంది? నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మీ ఆఫీస్లో కింద వండుకొని అక్రమంగా సంపాదించుకొని చెప్పి ఈరోజు నువ్వు అయిన ఎంతోమంది బీసీలను, బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నావు. ఇవన్నీ గుర్తించుకోవాలి కిషన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అక్రమంగా భారతదేశ ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ, ఈడీ సోదాలు చేపిస్తూ, వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తారు. మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు. మా నాయకులు ఆ దేశం కోసం, దేశం ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈరోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు. ప్రజలు తప్పకుండా తిరగబడతారు, మీకు తగిన శాస్తి చేస్తారు. ఈ కేసులు కనుక వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పక్షాన ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రామగుండంలో మా రాష్ట్ర గురు మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు, మా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు వారు ఇచ్చినట్టు వారి సూచనలు పాటిస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు, మరి టౌన్ అధ్యక్షుడు, మున్సిపల్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంకా కూడా కేసులు వెనక్కి తీసుకోకుంటే ఇంకా కూడా ఎక్కువ మేము నిరసన తెలియజేసి మరి వారిని కాపాడుకునే ప్రయత్నం మేము అందరం చేస్తామని తెలియజేస్తాం. మానవత దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ గారు పత్రికను స్థాపిస్తే మరి అది కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మరి 2008లోనే ఆ పత్రిక మరి మూసివేయబడ్డది. మరి దాన్ని 2012లో సుబ్రహ్మణ్య స్వామి తన రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం పప్పం గడుపుకునే తందుకు మన దేశ నాయకులైనటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద మరి కేసులు వేయడం జరిగింది. బీజేపీ మరి వాళ్ళు మా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన మరి కేసులు నమోదు చేయడాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి వారు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి మరి ఓర్వలేక ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు మా నాయకుల పైన కేసులు చేస్తూ ఉన్నారు. మరి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి ఏదైతే మీరు కేసులు చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పూర్తిగా మీరు ఈ కేసులను వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రజ్వాలకు గురి కావాల్సి వస్తుంది. కార్యకర్తలు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా, డౌన్ డౌన్ బీజేపీ. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అంతర్గా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను, పాఠశాలలో టాయిలెట్స్, కిచెన్ షెడ్ను పరిశీలించారు. అవుట్ ఆఫ్ 130లో 75 బాయ్స్, 55 గర్ల్స్.
భర్త లేని నిరుపేద మహిళ బాత్రూమ్ నిర్మాణానికి సహృద ఫౌండేషన్ యూఎస్ఏ మరియు నీడా సంస్థ చేయూతనందించారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని విఠల్ నగర్లోని రమా ఇంటికి వెళ్లి నీడా ఆధ్వర్యంలో సిమెంట్ బస్తాలు లేబర్లకు ఛార్జీలను నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ అందించారు. సందర్భంగా సహృదయ ఫౌండేషన్ యూఎస్ఏ ఫౌండర్ బిందు తడివాకకు నీడా రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సామాజిక విద్యావేత్త సూర్యదేవర జ్యోతి, నసీమా, భరోసా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సహృదయ ఫౌండేషన్ యూఎస్ఏ వారి సహకారంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్ రమ గారు తను ఒక ప్రైవేటు టీచర్గా జాబ్ చేస్తున్నారు. సో వారికి భర్త లేరు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళను డిగ్రీ, ఇంటర్ చదివిపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల తన ఇంటి ముందట గోడ కూలిపోయి బాత్రూమ్ కూడా చిందరవందర అయిపోయింది. సో ఇప్పుడు కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటి దుస్థితిలో ఉన్న వీరికి సహృదయ ఫౌండేషన్ బిందు గారికి తెలిపిన వెంటనే దానికి సంబంధించి ఇసుక కానీ, సిమెంట్ బ్యాగులు కానీ, వాళ్ళకి సంబంధించి లేబర్ ఛార్జెస్, వీళ్ళు అందరూ పనిచేయడానికి ఉన్నారు లేబరు, వీళ్ళ ఛార్జెస్ కూడా తను భరిస్తానని చెప్పారు. బాత్రూమ్ అయిపోయే వరకు 2 రోజుల మందం. సో దీనికి సంబంధించి మా నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున, సహృదయ ఫౌండేషన్ తరఫున ఈ మంచి సేవా కార్యక్రమాన్ని మాకు జ్యోతి మేడం గారు చెప్పారు. సో దీనికి నసీమా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సహించడం చాలా ఆనందకరం. సో రమ్మ గారికి తప్పకుండా మేము ఈ సహాయం చేస్తున్నందుకు ఇంకా ముందు కూడా ఎవరైనా దాతలు ఉంటే తప్పకుండా రమ్మ గారికి ఇంకా కొంత వర్క్ ఉంది, ఆ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన జాతీయ సంఘాల పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో సమ్మె విజయవంతం చేయుటకు కార్మిక సంఘాల నాయకులు ఏకదాటిగా కలిసి రావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు, ఎన్సీబీ మెంబర్ బాబర్ సలీం పాషా, ఏఐటీయూసీ నాయకులు కడారి సునీల్, సిఐటియు నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్, ఐఎఫ్టీయూ నాయకులు కె విశ్వనాథ్, టీయూసీఐ నాయకులు తోకల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు బొమ్మల చందర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ సంఘాల పిలుపు మే 20 తారీఖు నాడు భారతదేశంలో సార్వత్రిక సమ్మె చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని బలపరుస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి దేశవ్యాప్త కార్మికుల యొక్క ప్రోగ్రామ్స్ను పెద్దపల్లి జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వచ్చినటువంటి మా సోదరులు సునీల్ గారు, మన కడారి సునీల్ గారు, తర్వాత అదేవిధంగా ఏ ముత్యంరావు గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఈ నరేష్ ఐఎఫ్టీఓ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, టీఎస్సీ తోకల రమేష్ గారు సెక్రటరీ, ఐఎఫ్టీఓ విశ్వనాథ్ స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా పెద్దపల్లి ఐఎన్టీసీ ప్రెసిడెంట్ భూమల చందర్ గారు, మరియు స్థానిక నాయకులు చిల్క శంకర్ గారు, నామసాని శంకర్ గారు, తర్వాత మన లక్ష్మణ్ గారు, రెడ్డి గారు, వీళ్ళందరూ మా ఐఎన్టీసీ నాయకులు, తర్వాత మా కృష్ణయ్య గారు, మరి అదేవిధంగా మా మజ్దూర్ యూనియన్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 20 తారీఖు నాడు మే నాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా లోపల ముమ్మరముగా ప్రచారం చేసి జనాలను ఈ బీజేపీ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధముగా చేసినటువంటి మా కష్టార్జితముగా దశాబ్దాలు కాదు, ఒక 100 సంవత్సరాల నుంచి మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క చట్టాలు, ఆంగ్లేయులతో కొట్లాడి సంపాదించుకున్నటువంటి మా వసతులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని ఏ ప్రభుత్వాలు ఉండని దేశం లోపల వాళ్ళతో కొట్లాడి సంపాదించుకున్నటువంటి చట్టాలను కాలరాసి 4 చట్టాలుగా చేసినటువంటి ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ చట్టాలు వాపస్ తీసుకునే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది అనేటువంటి భాగం లోపలనే మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది జిల్లా వారీగా మొన్న 18 లైన్ కాలనీలో చేశారు, గోదావరికల్లో చేశారు, పెద్దపల్లిలో పెద్ద ఎత్తున మా ప్రెస్ మీట్ చేశారు, సభలు జరిపారు. ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యముగా మొదటి వారం మే లోపల ఈ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ లోపల ఉన్నటువంటి యాజమాన్యాలకు స్ట్రైక్ నోటీసులు ఇవ్వాలనేటువంటిది కూడా దీంట్లో తీర్మానం చేయడం జరిగింది జాతీయ స్థాయి లోపల. మరి దాన్ని పురస్కరించుకొని అందరూ ఈ ప్రాంతం లోపల మన ఇండస్ట్రియల్ బెల్ట్ ఈ ప్రాంతంలో ఒక్కరు కూడా వాళ్ళు
కాంట్రాక్ట్ లేబరే కావచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీసే కావచ్చు, ఇతర ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ లేబర్సే కావచ్చు, వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నాడు సమ్మెను పరిపూర్ణముగా మన హక్కులను మనం కాపాడుకోవడానికి, మనము మన జీవితాన్ని చట్టాల లోపల ఉన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని మనం పొందడానికి మనం ఖచ్చితంగా ఈ సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటిది ఉన్నదని చెప్పి అందరం కలిసి ఈ పిలుపు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు, కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాము. కేంద్రంలో వాస్తవంగా బీజేపీ దూకుడుగా కార్మిక చట్టాలని తుంగలో దొక్కి కార్మిక హక్కులను కాలరాసేటువంటి విధంగా భారతదేశ కార్మికోద్యమ చరిత్రనే కనుమరుగు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఒక నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా ఒక జేఏసీ విశాల దృక్పథంతో, విశాల ఐక్యతతోటి ఇలా దేశంలో జాతీయ కార్మిక సంఘాలే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి కూటమిని ఇలా దేశంలో ఏర్పాటు చేసి అది మే 20వ తారీఖున కనివిని ఎరగని రీతిలో సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం కోసం ఇలా మొత్తం రాష్ట్రంలో, దేశంలో ప్రెస్ మీట్లు, అవగాహన చైతన్య సదస్సులు నిర్వహిస్తూ ఇదొక ప్రచారంలో భాగంగానే ఇది నడుస్తుందని చెప్పేసి ముందుగా పత్రికా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ప్రెస్ మీట్లు, సదస్సులు జరిగినాయి. అందులో భాగంగానే ఇలా ఎన్టీపీసీలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే 11 సంవత్సరాలు క్రాస్ అయింది. నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది. అదే తరుణంలో ఇలా కార్మికుల సమస్యల మీద 12 సార్లు సమ్మె జరుగుతూ ఉంది. ఇది రేపు మే 20వ తారీఖున జరగబోయే సమ్మె 12వ సమ్మె. అంటే 11 సార్లు అంటే 11 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఇది 12వ సమ్మె. అంటే కార్మిక వర్గం ఎంత దయనీయమైనటువంటి అభద్రత భావంతో పనిచేస్తుందో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంతో, తెల్లదొరలతోటి పోరాడి సాధించుకుని చేసుకున్నటువంటి కార్మిక చట్టాలనే ఇలా లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి ఇలా బీజేపీ మతోన్మాద శక్తులు ఇలా పనిచేస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో బలం ఉందనే అటువంటి దాంతో ఇలా పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం లేబర్ కోడ్లనే ఇలా ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 8 గంటలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల్ని కూడా 12 గంటలు చేయాలనే ఒక కసరత్తు నడుస్తూ ఉంది. బడా పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి, అసంఘటిత రంగానికి ఇలాంటి చట్టం లేదు. సంఘటిత రంగానికి అంటే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు బోనస్లు ఉన్నాయి, గ్రాట్యుటీ ఉన్నాయి, టీఏలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అసంఘటిత రంగం ఇలా భారతదేశంలో కోట్లాది మంది ఎలాంటి చట్టాలు లేక, ఉద్యోగ భద్రత లేక, ఉపాధి హక్కు లేక ఇలా అన్నమో రామచంద్ర అని అగౌరవించేటువంటి పరిస్థితి ఇలా ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికి విరుగుడు ఒకటే సమ్మె. కార్మికుల సమ్మె తోటి ఇలా కార్మిక వర్గ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే, బిడ్డ ఖబర్దార్, నువ్వు గనక ఈ అమెండ్మెంట్స్, ఈ కార్మిక వ్యతిరేక విధానాలు గనక స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తు ఉండదు మీకు అనేటువంటి ఒక హెచ్చరిక చేయడానికి ఈ యొక్క సమ్మె సైరన్ మే 20వ తారీఖున ఇలా సమరశంఖం పూజించేటువంటి పద్ధతి ఇలా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో బాబరాని చెప్పినట్టు మొత్తం కార్మిక క్షేత్రం ఇది. శ్రామిక వర్గం సంఘటితం, అసంఘటితం, లక్షలాది మంది కార్మికులు ఇలా వలస కార్మికులు కూడా వచ్చి పనిచేస్తున్నటువంటి జిల్లా ఇది పెద్దపల్లి. కాబట్టి ఈ జిల్లాలో మరి మే 20వ తారీఖున జరగబోయేటువంటి సమ్మె 100% మరి సమ్మె విజయవంతం చేయడానికి ఇలా చేస్తారని చెప్పేసి కూడా, చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సమితి, అదేవిధంగా జిల్లా కార్మిక సంఘాల జేఏఎస్ తరఫున కూడా మీ ద్వారా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.
100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది, ఆమోదం కూడా చేసుకుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమ్మె చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే, ఒకటి పని గంటలు 12 గంటలు అవుతుంది, కార్మికునికి ఉన్నటువంటి సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. 2 సంఘం పెట్టుకునేటువంటి కొత్తగా యూనియన్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఉన్న యూనియన్ల మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. 4వది కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెల్ఫేర్, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ, ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్, సంక్షేమం, ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. అంటే ఒక రకంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అడ్డ మీద లేబర్ కూలీగా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 2వది ఈ దేశ ప్రజానీకం శ్రమతో నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం వివిధ పేర్లతోటి, నేషనల్ మానిటైజేషన్ పేరుతోటేమో ఆస్తులను అమ్ముతున్నారు, షేర్ల పేరుతోటి, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కొలాప్స్ చేస్తున్నారు. అందుకని ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మొద్దు, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి, ఇందులో రిజర్వేషన్స్ కొనసాగించాలనేది 2వది. 3వది కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించాలి అనేటువంటి, వీటితో పాటు నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. అందుకని ఈ అంశాల మీద ఈ సమ్మె జరగబోతూ ఉంది. బిఎంఎస్ ఒకటి తప్ప దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇండిపెండెంట్ ఫెడరేషన్లు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి. అదేవిధంగా ఈ సమ్మె కార్యాచరణలో భాగంగా రేపు 21వ తారీఖు నాడు జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో సాయంత్రం పారిశ్రామిక కార్మికులతో సదస్సు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసినాం. 21వ తారీఖు నాడు గోదావరి ఖనిలో సదస్సు ఉంటుంది. ఆ తర్వాత గేట్ మీటింగ్లు, జనరల్ బాడీలు, మండల స్థాయి వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించాలనేది రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ నిర్ణయం చేసింది. అట్లాగే మే 2, 3 తేదీల్లో సమ్మె నోటీసులు అన్ని పరిశ్రమల్లో, అన్ని కంపెనీల్లో ఇవ్వాలనేది, ఒకవేళ ఎక్కడైనా సంఘం లేకపోతే జిల్లా కార్మిక సంఘాల తరఫున డైరెక్ట్ సమ్మె నోటీస్ ఇవ్వాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మొత్తం ఇప్పటి నుండి మే 20 నాడు సమ్మె పూర్తయ్యేంత వరకు కార్మిక వర్గంలో విస్తృతంగా ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతూ, కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తూ ఈ సమ్మెను 100% పెద్దపల్లి జిల్లాలో జయప్రదం చేయడానికి కార్మిక సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మిక వర్గం, ఉద్యోగులు అందరూ ఈ సమ్మెకు పాల్గొని సమ్మెను జయప్రదం చేసి మనకు రాబోయేటువంటి ప్రమాదాన్ని నివారించడం కోసం మన మెడ మీద వేలాడుతున్న కత్తి లేబర్ కోడ్స్. కాబట్టి ఆ కత్తిని తప్పించుకోవడం కోసం, కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో కార్మిక వర్గం పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంఘాల యొక్క ప్రెస్ మీటు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై కత్తిగట్టినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇవాళ ఎన్నో ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి 4 కోడ్లుగా తీసుకురావడం అంటే ఇది కార్మికులను కట్టు బానిసలుగా చేయడమే అనేది ఇక్కడ అర్థమవుతోంది. ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, లేకుంటే భవిష్యత్తు లేదని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక విధాలుగా ప్రభుత్వం కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసే అటువంటి ఒక కుట్ర ఒడిగట్టింది. ఈ యొక్క కుట్రలో కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ బజారు పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనేక లాభాల్లో నడుస్తున్నటువంటి
ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బజారు పాలు చేసేటువంటి విధానాలకు ఒడిగట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైతే కార్మిక సంఘాలు మే నెల 20న తలపెట్టినటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో అన్ని రంగాల కార్మికులు పాల్గొని ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, బసంత నగర్ కానీ, మన జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత మరి భవన నిర్మాణ కార్మికులతో సహా అందరూ కూడా అన్ని రంగాల కార్మికులు పాల్గొని యొక్క సమ్మెను విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. కార్మిక సంఘాలుగా ఐఎఫ్టీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. వ్యాప్తంగా 13వ సమ్మె జరగబోతా ఉన్నది. ఈ సమ్మె కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, కార్మిక సంఘాలను కాపాడుకోవడం కోసం మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటితంగా కార్మికులంతా కూడా ఐక్యంగా పాల్గొనబోతున్నటువంటి సమ్మె. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగమే లేకుండా ఆదాని, అంబానీ లాంటి వారి చేతుల్లో ప్రభుత్వ రంగాన్ని పెట్టేందుకు ఈ మోడీ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి ఊడిగం చేసింది. దానిలో భాగంగానే కార్మిక చట్టాలను సవరించింది. పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను సైతం సవరించి ఆదానికి, అంబానీకి అనుకూలంగా లేబర్ కోడ్లను తయారు చేసి కార్మిక వర్గంపై బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని నిరసిస్తూనే మే 20వ తేదీన కోట్లాది మంది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చెంపపెట్టులాగా మేమంతా ఐక్యంగానే ఉన్నాం, నీ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే నీ గద్దె దింపుదామనేటువంటి హెచ్చరికలో భాగంగానే మే 20వ తేదీ నాడు ఐక్యంగా సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ సమ్మెను విజయవంతం చేయవలసిందిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంత ప్రజలంతా కూడా, కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించాలని మే 20వ తేదీ నాడు జరిగేటువంటి సమ్మెలో ఐక్యంగా పాల్గొనే మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలనేది మేము టీసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఒకనాడు 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ఆనాడు ప్రైవేటు సంస్థలన్నింటినీ ప్రభుత్వ రంగ సంస్థలుగా ప్రకటించి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలుగా కొనసాగుతున్నటువంటి ఆ సంస్థలను బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇవాళ ప్రైవేటు వాళ్లకు అప్పచెప్తా ఉన్నది. అది ఆ రోజుల్లో టాటా, బిర్లా ఉండే కాలంలో ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నటువంటి సంస్థలను ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఈ అదానీ అంబానీ, అనిల్ అంబానీలకు కట్టబెట్టడం కోసం, ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టడం కోసం ఇవాళ కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అది అట్లా పోతే ఇవాళ ఈ కార్మిక రంగానికి ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను మారుస్తూ కార్మిక రంగాన్ని ఇవాళ మొత్తం రోడ్డు పాలు చేయడం కోసం కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే చట్టాలను కూడా 3 చట్టాలను మార్చడం కోసం ఉద్యమిస్తే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం వివరిస్తూనే మళ్ళీ దొంగచాటున ఇవాళ ఏదైతే ఈ కార్మిక చట్టాలను మార్చడం కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని దెబ్బతీయడం కోసమే మే 20 నాడు ఏదైతే దేశవ్యాప్త సమ్మె జరగబోతూ ఉంది, ఆ దేశవ్యాప్త సమ్మెలో రైతులు, హమాలీసు, అదేవిధంగా అసంఘటిత రంగము, కార్మిక రంగము అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కంపెనీ కార్మికులు కానీ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల జేఏసీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. 20వ తారీఖు మే 20వ తారీఖు జరగబోయే సమ్మె గురించి చాలా సందేశాలు మాట్లాడుకోవడం జరిగినది. దానికి మా ఐఎఫ్టీసీ ఎప్పుడు ముందుండి మద్దతు తెలియజేస్తాం కూడా మేము తెలియజేస్తున్నాం. వచ్చిన సోదరులందరికీ మా యొక్క ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ మానవాళికి ప్రేమ, శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు యేసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిలువ చేయబడిన ఆ మహనీయుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరీమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇసుములో పాట పాడుతూ నలుగురి 7 మాటల్లో నలుగురు వారికంటే కాబట్టి సమయమును చాలా ప్రాముఖ్యము. వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు. అదొక దాని వరకు లేట్ అయిపోయింది. మహిమ ప్రభావం దేవాది దేవునికి చెల్లుగాక. ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము, శుభ గడియ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని ఘనత, మహిమ, ప్రభావము ఈ గుడ్ ఫ్రైడేకు, మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే లోక మానవాళి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన శిలువ మరణము పొందుట కొరకే పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. మానవుడు చేసిన తప్పిదములు, మానవుడు చేసిన పాపములు, మానవుడు చేసినటువంటి ప్రతి నీచమైన క్రియ కొరకు ఆయన బలియాగమయ్యాడు యేసు ప్రభువు వారు. అందుకైతే నీకు గొర్రెపిల్ల రక్తం వల్ల కానీ, మేకపిల్ల రక్తం వల్ల కానీ పాప విమోచన లేదు. మీ అందరి వరకు లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా నేనే చనిపోతున్నానని యేసు ప్రభువు వారు చెప్పి ఆయన చివరి సమయంలో ఆ శిలువ మీద 7 మాటలు పలికి ప్రపంచానికి గొప్ప సూక్తిని చెప్పినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ గుడ్ ఫ్రైడే గురించి అందరం కూడా తెలియజేయడం కాదు, కానీ ఈరోజు మనం మీలో ఉన్నటువంటి మంచిని చేకూర్చుకొని, మంచిని చేపట్టి మనందరం కూడా యేసు ప్రభువు అనే ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఆయన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూర్, గుడిపల్లి, జయారం, కుక్కలగూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మక్కంతి రాష్ట్రకు శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు. రైతులు తక్కువ ఉన్నారు. ఇది చూడాలి చేస్తారా కాంగ్రెస్ పార్టీ సరే కొబ్బరికాయ ఆర్ఐ గారు
నా జరిగే కొంచెం అన్నా ఇటు పోయానా పోయాను రాష్ట్రంలో ఆదర్శ రామగుండం లేదా ఆదర్శ కాన్స్టిట్యూన్సీగా చేస్తానని చెప్పి ఆ ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి నువ్వు యాక్టింగ్ చేయి తిన్నట్టు మీరు అందరు చూస్తా ఉన్నారు. 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 2వ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతుని ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కళ్ళంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే ఒక 8 కిలోలు కోస్తే మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకు 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఏమి చేరాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ వెంబడి మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం బోనస్. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో 56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరికి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాం. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇట్లా అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజ్య యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజ్య యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు.
ప్రమోద్ గారు ఈ ఆడవాళ్ళు కొందరు ఓవర్ యాక్షన్ చేసి మరి మీరు 43 అని అంటే మళ్ళీ మా మీద పడతారు. ఎమ్మెల్యే సార్ 43 అని పెడతారు. గ్రామానికి ఇచ్చేసిన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు అక్కన్ సింగ్ గారు మరియు మనోహర్ రెడ్డి అన్న మన ముఖ్య నమస్కారాలు. ఈరోజు మన రైతుకు ప్రభుత్వం తరఫున బోనస్ అయితే కానీ వాటర్ విషయంగా అయితే కానీ అందరం 90% 100% పంట పండించినాం. దానికి సంతోషంగా ఉంది. బోనస్ 500 రూపాయలు మాకు గత వర్షాకాలంలో ఇచ్చారు. క్వింటల్కి 500 రూపాయలు నాకు బోనసా. నాకు టోటల్ ఒక రైతుగా నాకు 36,000 రూపాయలు బోనస్ వచ్చింది వర్షాకాలంలో. అట్లా ఇక్కడ కూడా అందరికి 40,000 50,000 అట్లా కొంతమందికి వచ్చినాయి. దాదాపు అందరికి వచ్చినాయి బోనస్. లక్ష ఇక్కడ ఈ సంవత్సరం కూడా పంట బాగానే పండింది రైతులకు, నీటి కొరత లేకుండా. ధాన్యం తొందరగా సేకరించి తొందరగా పంపాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. రైతు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము అది రైతు బోనస్ అని ప్రవేశపెట్టిన పథకం చాలా మంచిగా ఉంది. రైతులకు మాకు లాభం అవుతుంది. 500 ఇచ్చడం వల్ల ఎక్కువ రేటు ఆదాయం ఎక్కువ వస్తుంది. మళ్ళా దీన్ని పేద ప్రజలైన వారికి సన్నబియ్యం ఇవ్వడంగా వాళ్ళు కూడా తిని అందరూ సంతోషపడతారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం. మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మంచి పథకాలు కూడా చాలా మందికి మొత్తం అయింది. మా గ్రామంలో దాదాపు కూడా మాకు పోయిన వర్షాకాలం వచ్చింది, మంచిగానే అందరికి వచ్చింది. అన్ని విధాల గవర్నమెంట్ రైతులకు సహకరిస్తుంది. ఈ రోజు నీటి ఎద్దడి లేకుండా కూడా కెనాల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. అన్ని విధాలుగా మాకు మంచి సహకరించింది. తక్కలపిల్ల మాత్రం ఒకటి ఏంటంటే సోమవారం సత్యనారాయణ గారు చేశారు, అప్పటి నుండి చేస్తున్నాం మేము. తర్వాత కోరికని చంద్ర వచ్చారు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అంటే నేను పార్టీ విషయంలో ఏం మాట్లాడలేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. బట్ ఏంటంటే ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. అమాలికి వాల్యూ ఇచ్చారా లేదా రైతులకు వాల్యూ ఇచ్చారా నాకు తెలియదు, కానీ అమాలికి మాత్రం ఫుల్ గ్రేట్గా అనిపిస్తుంది నాకు. 100% మాత్రం వేసారు అంతే. ఎమ్మెల్యే గారు వచ్చారు, మా సర్పంచ్ గారు వచ్చారు, ఇవన్నీ కాకుండా రైతులందరూ ఇక్కడే ఉన్నారు. నేను అమలు పని చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ దగ్గర నేను ఏం మాట్లాడలేదు. బట్ ఏంటంటే అమలు పని చేస్తున్నాను. ఒక రైతును కూలీని నేను డ్రైవర్ని. బట్ ఏంటంటే మాత్రం ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. ఏ రోజు కూడా కనపడలేదు. ఇది తక్కలాంటి జరగాలి. మమ్మల్ని మాత్రం డెవలప్ చేయండి. మాకు ఉద్యోగాలు వద్దు, ఈ అమల్ని మాత్రం డెవలప్ చేయండి మీరు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.